డైలీ టేస్ట్ ది డైలీ. ఆ మాజీ ఎంపీ వదలబొమ్మాళి వదల అంటున్నారా? నా నియోజకవర్గాన్ని వదిలేదే లేదు, నన్నెవరూ వేరు చేయలేరంటూ పట్టుదలగా ఉన్నారా? ఈ వ్యవహారం వైసీపీ అధిష్టానానికి సవాల్ అవబోతోందా? జనవరిలో ఆమెను ఖాళీ చేయించాలన్న ప్రత్యర్థుల పన్నాగాలు ఫలిస్తాయా? ఎవర మాజీ ఎమ్మెల్యే? ఏ నియోజకవర్గంలో జరుగుతుందా వ్యవహారం? కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైసీపీలో రేగుతున్న అగ్గిని చల్లార్చేందుకు అధిష్టానం ఎంత ప్రయత్నిస్తున్నా కొలిక్కొచ్చే సూచనలు కనిపించడం లేదు. తగ్గినట్టే తగ్గి తిరిగి అంటుకుంటూ ఉండడం సమస్యను మరింత పెంచుతోందట. సాధారణంగా సౌమ్యంగా కనిపించే మాజీ ఎంపీ బుట్టా రేణుక ఎమ్మిగనూరు విషయంలో మాత్రం తగ్గేదలే అంటున్నారట. అసెంబ్లీ నియోజకవర్గాన్ని వదిలే ప్రసక్తే లేదని పట్టుబట్టినట్టుగా సమాచారం. తనను ఎమ్మిగనూరు వైసీపీ ఇన్ఛార్జిగా తప్పించి కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమించినా ఇది కూడా ఆ లోక్సభ నియోజకవర్గం పరిదే కదా అంటూ లాజిక్ లాగుతున్నట్టుగా తెలిసిందే. 2024 ఎన్నికల్లో తనకు వెన్నుపోటు పొడిచారని, ఇప్పుడు అధిష్టానం మీద ఒత్తిడి తెచ్చి ఇన్ఛార్జి బాధ్యతల నుంచి బలవంతంగా తప్పించారంటూ మండిపడుతున్నారామే. అందుకే ఎమ్మిగనూరును వదిలే ప్రసక్తే లేదని, ఇక్కడే అమీతుమీ తేల్చుకుంటారని అంటున్నట్టుగా తెలిసిందే. తాజాగా పార్టీ అధ్యక్షుడు జగన్ బర్త్డే సందర్భంగా బుట్టా రేణుక చేసిన వ్యాఖ్యలు, అంతకు ముందు నుంచి ఆమె అనుసరిస్తున్న విధానాన్ని చూస్తుంటే ఎంత క్లారిటీగా ఉన్నారో అర్థమవుతోందంటున్నారు పరిశీలకులు. ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో బుట్టా రేణుక, మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వర్గాల మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటోంది. చెన్నకేశవరెడ్డి మనవడు రాజీవ్ రెడ్డి ప్రస్తుతం వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. అటు రేణుక కూడా ఎమ్మిగనూరులోనే తన ఆఫీస్ కొనసాగిస్తూ చురుగ్గా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీన్ని భరించలేని చెన్నకేశవరెడ్డి వర్గం ఆమె ఇంకా ఎమ్మిగనూరులోనే ఎందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ప్రశ్నిస్తోంది. ఇదే విషయమై పార్టీలు ఓ స్థాయి నాయకులకు ఫిర్యాదు చేశారట. వాస్తవంగా చూస్తే ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం కర్నూలు పార్లమెంటు సీటు పరిధిలో ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఎమ్మిగనూరు నుండి మీ నుంచి నన్ను ఎవరూ దూరం చేయలేరని మాజీ ఎంపీ అనడం ప్రాధాన్యం సంతరించుకుంది. క్యాడర్ బలంగా ఉందని, ఆ బలమే తనను క్యాడర్ దగ్గరకు చేరుస్తుందని ఎమోషనల్గా అన్న మాటలు కొత్త చర్చకు దారితీశాయి. పార్టీ అధ్యక్షుడు జగన్ తనకు అవకాశం కల్పించారని, 2 ఏళ్లుగా క్యాడర్ అంతా తనపై నమ్మకం పెట్టుకుని నాయకురాలిగా నిలబెట్టిందని చెప్పుకొచ్చారు. జగన్ అన్న మాట కాదనలేక, క్యాడర్ అభిమానాన్ని వదులుకోలేక ఇబ్బంది పడుతున్నానని, బలంగా నిలబడి మరోసారి తనకు ధైర్యాన్నిచ్చారంటూ చేసిన కామెంట్స్ ఆమె నియోజకవర్గాన్ని వదిలేలా లేదని చెప్పకనే చెప్తున్నాయంటున్నారు పరిశీలకులు. ఎమ్మిగనూరులో కుల సంఘాల శ్మశాన స్థలం అంశాన్ని కూడా రేణుక తెరపైకి తీసుకురావడం హాట్ టాపిక్ అయింది. కుల సంఘాల స్థలాన్ని కబ్జా చేశారని ఆరోపించిన మాజీ ఎంపీ ఆక్రమణదారులపై అధికారులకు ఫోన్లో ఫిర్యాదు చేశారు. 15 రోజుల్లో కబ్జా స్థలాన్ని కుల సంఘాలకు అప్పచెప్పాలని డిమాండ్ చేశారామే. శ్మశాన స్థలాన్ని కబ్జాదారులు ప్లాట్లేసి అమ్ముకుంటున్నారన్నది బుట్ట ఆరోపణ. ఇది కూడా భవిష్యత్ వ్యూహమేనా అనే చర్చ నడుస్తోంది. కుల సంఘాల శ్మశాన స్థలం బుట్ట వ్యతిరేక వర్గీయులు ఆక్రమించారని, అందుకే పోరాటానికి సిద్ధమైనట్టుగా భావిస్తున్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఇప్పటికే బుట్టా రేణుక, రాజీవ్ రెడ్డి వర్గాలు ఎవరికి వారి కార్యక్రమాలు నిర్వహిస్తూ బల ప్రదర్శన చేస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్పై చెన్నకేశవరెడ్డి వర్గం వైసీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేయాలి అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఎమ్మిగనూరు వైసీపీలో రచ్చ పీక్కు చేరిందే. ఫైనల్ గా ఎవరిది పై చేయ అవుతుందో చూడాలిక.